హాయ్ హలో నమస్తే మన ఆర్కే ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చిక్కుడు గింజల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చిక్కుడుకాయ కంటే చిక్కుడు గింజల ప్రోటీన్ బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. నేను ఫస్ట్ ఒక పావు కేజీ చిక్కుడు గింజలు తీసుకున్నా. దాన్ని వాటర్లో ఇట్లా కడిగి పక్కన పెట్టి చిక్కుడు గింజలు కడిగి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ. ఇవి టమాటాలు ఇంకా ఉల్లిగడ్డ, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పక్కన పెట్టుకున్నా కట్ చేసి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకా కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయినాక 3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, కొన్ని జీలకర్ర, ఇంకా ఉల్లిపాయ తర్వాత కొంచెం ఇట్లా అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంకా పసుపు. అదేవిధంగా ఒక 4 పచ్చిమిర్చి వేసిన సరిపోతుంది. ఒక పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. కొంచెం మీడియం ఫ్రై ఉంటే సరిపోతుంది. కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక సెకండ్ అట్లా ఉంచిన తర్వాత ఇంకా మనం ముందుగా కట్ చేసిన టమాటాస్. ఇప్పుడు టమాటాస్ వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అండి. అది మంచి ఇట్లా గుజ్జులాగా మంచిగా ఉడకాలి. అందులో మంచిగా గింజలకు మంచిగా గ్రేవీలాగా మంచిగా ఉంటుంది టేస్ట్. బాగా కొంచెం మంచిగా మగ్గించాలి దీన్ని, టమాటాస్ని. ఇట్లా మనకు టమాటా ప్యూరీ వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఇట్లా మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాయిస్ ఉంటుంది. ఇది కొంచెం మెత్తగా అయినాక కొంతమంది టమాటా ప్యూరీ వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం, వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా దాన్ని మిక్సీ పట్టాలి, ప్యూరీ చేయాలి. అందుకని ఇట్లనే డైరెక్ట్ టమాటాలు వేసి మగ్గిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా మధ్యలో ఇట్లా కలుపుతుంటే మాడిపోకుండా ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ అయినాక మగ్గితే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా కొంచెం మనం ఫస్ట్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, అది చూసుకొని ఒక 1/2 స్పూన్ అట్లా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడు గింజలు ఉన్నాయి కదా, ఇప్పుడు వేసి మంచిగా కలిపి. గింజలు ఒక పావు కేజీ ఉన్నాయండి. ఇవి పావు కేజీ గింజలకు సరిపడా, అంటే వాటర్ ఆ గింజలు మునిగేంత పోస్తే సరిపోతుంది. ఒక గ్లాసు 200 ml ఉంటుండొచ్చు. ఓకే. తర్వాత ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ ధనియా పొడి వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కుక్కర్ పెట్టి 3 విజిల్స్ అంటే కుక్కర్ని బట్టి, నా కుక్కర్కి అయితే 3 విజిల్స్ వచ్చిందాక సరిపోతుంది. 3 విజిల్స్ పెట్టి ఆ గింజ ఉడికిందాక ఉండనియాలి. అగో అలా చూపిస్తున్నట్టు ఇట్లా ఇట్లా మెత్తగా ఉడకాలి గింజ. తర్వాత ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకొక విజిల్ ఉంచుకోండి. తర్వాత కొత్తిమీర వేసి 1 నిమిషం ఉంచితే సరిపోతుంది. రెడీ మన చిక్కుడు గింజల కూర. ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.